మోక్షపురి అంటే అక్కడ సాధన చేయటం, అక్కడ జపాన్ని చేయటం, కొన్ని రోజులు నిద్ర చేయటం, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు, 3 నెలలు, 9 నెలలు అని ఒక లెక్క. అట్లా చేసిన వాడికి, రామాయణ పఠన చేసిన వాడికి జీవన్ముక్తి లభిస్తుంది. ఆగస్టు వారు ఆమె యొక్క సంహితలో ఆ మోక్షపురిని గురించి వివరణ చేసుకొని వస్తూ ఉన్నారు మహర్షులందరూ కూడా. అటువంటి మోక్షపురి శ్రీరామచంద్రుడే, పరమాత్ముడే మానవ అవతారంతో వచ్చి మానవుడుగా ఉండి మానవుడు దేవుడు ఎట్లయ్యాడు అనే తన జీవితంలో చూపించారు. అనే కాక తన మొత్తం ఫ్యామిలీలో అంతా పరివారంలో కూడా ఆ గుణాన్ని చూపించారు. రాముడు అన్ని గుణాలు కలిగినటువంటి స్వామి ఎవరున్నారు? వాల్మీకి నారదుడికి సంభాషణ సందర్భంలో పాల్గొనడంలో అప్పుడు రాముడి గురించి చెప్పడం జరిగింది. నారద మహర్షి అటువంటి గుణాలు ఉండేటువంటి వాడు నిజమైన మనిషి అన్నారు. మనకు అన్ని గుణాలు లేవు, అందుకని మనం మంచిగా ఉండినా కూడా మనిషి కాలేకపోతున్నాం. చాలా కష్టపడినటువంటి గుణాలు పొందడం అనేది కూడా. పిల్లలు ఎట్లా ఉండాలా అంటే, భార్య ఎట్లా ఉండాలా, భర్త ఎట్లా ఉండాలా, ధర్మాన్ని ఎట్లా అనుసరించాలా, తమ్ముడు ఎట్లా ఉండాలా, తండ్రి ఎట్లా ఉండాలా, ఇవన్నీ కూడా బంధువులు ఎట్లా ఉండాలా, గురువు సేవ ఏ విధంగా చేయాలా, మరి కష్టాలు ఏ విధంగా భరించాలా అనేది జీవితంలో 12,000 సంవత్సరాలు రామరాజు గురించి చెప్తారు. 12,000 సంవత్సరాలు ఆయన ఉన్నారు. అట్లా ఉండి తర్వాత తన తమ్ముళ్ళకి లవకుశులకి రాజ్యాన్ని అప్పచెప్పి ఇక ముందు ద్వాపరయుగం వస్తుందని చెప్పి ఇకను అయోధ్యలో మహారాజుగా ఉండి హనుమంతుడి గొప్ప చెప్పి పెడతారు. ద్వాపరయుగం అయిన తర్వాత కొనాలు స్వామి ఇంకా కలియుగం వస్తుంది. కలియుగంలో ప్రత్యక్ష దైవం లేదు, రామాన్నే భజించుకోండి, స్వామిని భజించండి, కీర్తనలే చేసుకోండి, నామ సంకీర్తనే అత్యంత ముఖ్యమైనది అని అంటూ అక్కడక్కడ విగ్రహారాధన చేస్తూ ఆ విగ్రహంలో మీ నిగ్రహాన్ని నిగ్రహించుకోండి, మీరు ఏకాగ్రతను తెచ్చుకోండి, భగవంతుడు కనపడతాడు, కలియుగంలో ఇంకా కనపడడు అని చెప్పడం జరిగింది. అటువంటి మనం కలియుగంలో మనం అందరూ కూడా రామనామం అత్యంత శ్రేష్టమైన నామం అని చెప్తారు. కాశీలో మరణం పొందినవాడు కూడా సాక్షాత్ శివుడే వచ్చి రామనామాన్ని చెవులో చెప్తారు. కాశీలో మరణించిన వారు, కాశీ చుట్టూ మరణించిన వారికి, ఆ క్రోస్లో మరణించిన వారికి అది ఒక గర్భకాశీ అంటారు. ఆ గర్భకాశీలో మరణించినందుకు చాలా కష్టపడి ఎక్కడ నమ్మకం ఉండేవాళ్ళు, మన పురాణాల్లో నమ్మినటువంటి వాళ్ళు నిజం జరుగుతుంది కదా, అందుకని ఆ క్రోస్లో వెళ్ళి ఉండటానికి చాలా ప్రయత్నం చేస్తారు. అక్కడ 9 రాత్రులు కానీ, గర్భరాత్రులు లేక 9 నెలలు కానీ, నెలలు కానీ ఉండటం ఒక వాడికే 9 నెలలు 9 ఏళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కాశీలోనే మరణాన్ని పొందాలని చెప్పేసి ఆశతో వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక అక్కడ కొంతమంది చంచల వాళ్ళు జరిగినట్టుగా వాపసు తీసుకుంటారు, మళ్ళీ దక్షిణ దేశానికి వస్తారు. దక్షిణ నుంచి ఉత్తరానికి వెళ్ళాలా అని మనం ఉత్తరానికి వెళ్ళే కొద్దీ, హిమాలయాల తట్టు వెళ్ళే కొద్దీ మోక్షం ఎక్కువ వస్తుంది. అందుకని మనకు అట్లా వెళ్ళలేము కాబట్టి, ఆ గడికి ఇదంతా తట్టుకోలేము కాబట్టి శరీరం కదా, అందుకని ఇక్కడ మనకు మోక్షపురుని చేశారు. అంటే
దక్షిణంలో మోక్షపురులే మనకు చేశారు. ఆ మోక్షపురులు మనం ఎప్పటికైనా ఒక పని వెళ్ళి మోక్షపురుని దర్శించాలా, ఒక రాత్రి ఇద్దరైనా చేయాలంటారు. తీర్థయాత్రకు అందరూ పెడతారు, బస్సులు పెడతారు, నా గొడవ పడుకొని వస్తూ ఉంటారు, చంచలంతో వచ్చేస్తారు. ఇక యాత్రనే చేయకూడదు అనే పరిస్థితికి వచ్చేస్తుంటారు. అది ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు అన్ని చోట్ల బాగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బాగా ఉంటుంది. రోడ్లు బాగున్నాయి, మంచి మంచి రైళ్లు బాగున్నాయి, అన్ని కూడా ఉండేవాళ్ళు ఫ్లైట్లో కూడా వెళ్ళచ్చు. ఆ విధంగా అన్ని రాత్రులు బస్సులో వెళ్ళేది మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రైలు సుఖంగా వెళ్ళచ్చు. అట్లా ప్రదేశాలు మన గవర్నమెంట్ ఆ అవకాశాన్ని చూసుకొని మనం డబ్బులు కూడా పెట్టుకొని వెళ్ళడం ఒక పర్యమైన మోక్షపురికి దేనికైనా మోక్షపురికి వెళ్ళాలి. హరిద్వారానికైనా వెళ్ళచ్చు. అక్కడ ఒక రాత్రి అయోధ్య అనేటువంటి మోక్షపురి, మథుర అనేటువంటి రెండవ మోక్షపురి, మూడవది కాశీ అవుతుంది, 4 మాయా అంటే హరిద్వారం, 5 కాంచీపురం అవుతుంది, అట్లా ద్వారకా అవుతుంది, అది ఉజ్జయిని అవుతుంది. ఇవి ఈ 5 మోక్షపురులు మనకి 5 చోట్ల కూడా ఒక్కొక్క నిద్ర చేయమంటారు. అట్లా మనకు 5 ఎక్కడ అవుతుంది. అందుకని మనం కొన్ని ఆలయాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఆలయం పెట్టుకుంటూ మోక్షపడి కాశీ గయా అనే పేర్లతో మనం ఆలయాలను మనం కట్టుకుంటాం. తప్పేం లేదు. ఎక్కడైనా ఎట్లయినా ఉండిన స్థలంలోనే మనం అన్ని ధ్యానం చేసుకుంటాం. ఉండిన స్థలంలోనే గంగా స్నానాలు చేసుకుంటాం. మనం దివ్యనామాన్ని కూడా చేసుకోవచ్చు. వీలు పడినటువంటి వాళ్ళు, శాతగాని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేటువంటి వాడు, ఆరోగ్యంగా ఉండేవాడు. అందుకని స్వామీజీని అనుసరించిన వాడు, దత్తభక్తులైనటువంటి వాడు హరిద్వారానికైనా వెళ్ళొచ్చు. హరిద్వారానికి వెళ్ళి అక్కడ భద్రకాళి పీఠం ఉన్నది, వెళ్ళి దర్శనం చేయొచ్చు. అక్కడ ముందుగానే రోజు చాలా కష్టం బుక్ చేసి వెళ్తారు. ముందుగానే 2 ఏళ్ళ ముందుగానే చేసుకోవాలి. అంటే అక్కడ ఏదైనా దొరుకుతాయి, కుదరలేదు. ఎక్కడైనా దొరుకుతుంది. వెళ్ళి ఆ బ్రాంచ్ని, స్వామీజీ బ్రాంచ్ చూడడం. అవి ఇప్పటికీ అయోధ్య ఒకటి అయిపోయింది మనకు, కాశీ ఒకటి అయిపోయింది మనకు. నేను బృందావనంలో చేస్తున్నప్పుడు అవుతుంది. తర్వాత ఉజ్జయినిలో కూడా అయిపోయింది, అది చేస్తున్నారు, స్థలం తీసుకొని కడుతున్నారు. అట్లా కాంచీలో కూడా ఒక చిన్న ఎవరో అది కూడా చేస్తున్నారు. ద్వారకాలో అవుతుంది, అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఈ మోక్షపురులు అనేటువంటిది ముఖ్యమైన ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క మహిమ మనకు కనపడుతుంది. మనంతా దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఒక రాత్రి నిద్ర చేసి రావాలని మనం అంగడి మీద పడతాం. అంగడిలో అది కొనుక్కోవడం, ఇది కొనుక్కోవడం, అంత చంచలంగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని కడుపు పాటు చేసుకొని నూనె పదార్థాలు తిని అవస్థపడి మీకు యాత్ర కాకూడదు అని చెప్పేసి దొంగతనాన్ని చేయించుకొని అందరూ అంగడి మీద పడుతుంటారు. అంగడి మీద ఈగల్లాగా పోయి పడి ఇక్కడ దొరికిన పదార్థాల అంగడిలో అది ఏంటో అక్కడికి వెళ్తే అక్కడి నుంచి తెచ్చుకున్నామని, ఇక్కడి నుంచి వెళ్ళేది కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాము అనే మూఢ నమ్మకం. మనం సైన్స్ కాలంలో ఉన్నాం కాబట్టి సైన్స్ ప్రకారంగా వెళ్ళాలి. పరమాత్ముడు అట్లే అయ్యాడు కూడా. అటువంటి సందర్భంలో మంచి సందర్భం దొరికి స్వామిని పెడుతూ చిన్న ఒక 5 నిమిషాలు వెళ్దామని చెప్పేసి వచ్చాను. మాట్లాడుతున్నాం ఎదురు మాట్లాడుకొని రేపు తయారు కావాలి కదా, రాత్రికి స్వాగత భాషణం ఉంది. మీరందరూ నాకు దగ్గర కాబట్టి నేను అక్కడి నుంచి కష్టపడి వచ్చాను, మీరెందుకు రాకూడదు. మీరు వచ్చారు, వస్తున్నారు అనే దృష్టితోనే మీరు 100 అడుగులు పరిగెత్తుకొని వచ్చారు. మీరు 1 అడుగు కూడా పెట్టకపోతే జీవితాల్లో వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం చేసి పూర్ణ ప్రమాణంతో స్వామిని ప్రతిష్ఠ చేశారు. కారణీయమైన ప్రతిష్ట. ఇటుకలతో కట్టింది ఆలయం అయినప్పటికీ ఇప్పుడు కారణీయంగా కట్టింది. దాని కారణం ఏంటి? ఆలయం కాదు, ఏదో కారణం. దాని వెనకాల ఎంతో భక్తులు శ్రమ ఉంది. కొంతమంది కనపడతారు, కొంతమంది
కొంతమంది కనపడరు, స్వామీజీకి మాత్రమే కనపడతారు. కొంతమంది అది ఇష్టం లేదు జనంలో, ఎందుకంటే భాగ్యం పుణ్యం పోతున్నాయి. గుప్తంగా చేసేవాడు దండిగా ఉంటారు, గుప్తదానం చేసి. ఆ ఆలయం కూడా అట్లనే ఏం కావాలో అట్లా పురుష ప్రమాణంతో కలిగినటువంటి వెంకటరమణ స్వామి మీ దంతపీఠంలో మనమే మన ప్రోత్సాహం ఇవ్వకపోతే ఇంకో ఇస్తారు. మనమే ఇవ్వకపోతే మనమే ఇప్పుడు మైసూరులో 1,00,000 మంది వస్తారు, 1,00,000 మందికి ఏర్పాటు చేశారు. పోయినసారి 1,30,000 మంది వచ్చారు. ఆ శ్రీ టీవీలు పెట్టారు, ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, చాలా అందరూ కూడా చాలా కష్టం. అటువంటి దానికి తెలుసు తొందరగా వెళ్ళిపోవడం. సో అంతగానే మీరంతా కూడా రేపు వచ్చి దర్శనం చేసుకోండి. అర్లీ మార్నింగ్ వచ్చేసుకోండి. రెడీ కదా, బస్సులు వేసుకున్నాం దర్శనం చేసుకోండి. దగ్గరే పోయికుంటాం. తిరుపతికి వెళ్ళలేదు, తిరుపతికి వెళ్ళనటువంటి వాడు ఎక్కడ భక్తులైన వాడు కనుక స్వామిని నమ్ముకొని అనుసరించేటువంటి వాడు దగ్గర వస్తే స్వామి గారికి స్వకార్యం రెండు అయిపోతుంది. రేపు అందరూ నమో వెంకటేశాయ, ఓ వెంకటరమణ స్వామి